ప్రారంభించు జన్మం ఆ కర్మంతోనే విడిపోతుంది. కర్మతో అయినదే జన్మం. కర్మతోనే మనకి జన్మం దొరికింది. ఆ కర్మతోనే విడిపోతుంది జన్మ. మరణానికి కారణం కూడా ఆ జన్మే. జీవోత్సవంలా పడి ఉండడం అది కూడా కర్మ వల్లనే. జీవితంలో ఇటువంటి పరిస్థితి కూడా ఉందని నా కొడుక్కి గుర్తు చేయడానికి కోసమై ఉంటుంది ఈ అపాయం జరిగింది. అలా ఆలోచించడానికి మనుషులకుండే మనసు కావాలిగా. అది ఆయనకి లేదుగా. ఉండుంటే ఇటువంటి పరిస్థితి వచ్చుండేదా? ఇంతకంటే పెద్ద ఆపదే వచ్చినా ఆయన గుణం మాత్రం మారదు. కొంతమంది అలాగే ఉంటారు. పంచదార ఫ్యాక్టరీలో వేప చెట్టును తీసుకెళ్లి నాటినా, నిత్యం పాలభిషేకం చేసినా వేపాకు తీపిగా మారదుగా. ఏమి చేసినా సరే కొన్ని గుణాలు మారవు తల్లి. ఇంటి వెనుక ఇన్ని అవమానాలతో ఎలా బతకగలం? ఇప్పుడు సరేగాని ఇప్పుడు దానికి దారేంటి? తక్కువ అద్దెకి ఒక ఇల్లు దొరుకుతుందా? 4 గోడలుండే ఒక రూమ్ ఉంటే చాలు. ఇక్కడి నుంచి వెళ్ళాలి. అది ఒక అద్దె ఇల్లుని చెప్పేటప్పుడు అద్దె కట్టడానికి డబ్బులు కావాలిగా. ఇప్పుడు నీకొస్తున్న జీతాన్ని బట్టి నువ్వు అద్దె కట్టలేవు కదా, మరి ఎలా జీవిస్తారు? ఇంకేమైనా పనుంటే చూస్తాను. ఒక ఇల్లైనా ఉంటే పిల్లలకి ట్యూషన్లు చెప్పి అద్దె వచ్చుగా. అంత తక్కువైన అద్దెకి ఇల్లు ఎక్కడ దొరుకుతుందంటావు? మీరు కాస్త చూడండి మావయ్య. ఇక్కడే ఉండాలని కాదు, కాస్త దూరంగా ఉన్నా పర్వాలేదు. నేను కొంచెం ఆలోచించి చూస్తాను. ప్రభాకర్ గారు చెప్పినట్టు అంత తక్కువ అద్దెకి మీ ఊర్లోనే కాదు ఏ పల్లెటూరులో కూడా మీకు ఇల్లే దొరకదు. అంతకంటే ఎక్కువగా అద్దె కట్టలేని పరిస్థితిరా. అరే నీకు జరిగిందంతా చెప్పాను కదరా. అది నాకు అర్థమైంది సార్. నాకు మనస్ఫూర్తిగా మీకు సహాయం చేయాలని ఉంది. కానీ మీలాంటి ఒక సూపర్ ఫ్యామిలీని ఒక పనికిమాల ఇంట్లో పెట్టగలనా చెప్పండి? అదంతా నువ్వు చూడొద్దురా. తలుపు అది ఉంటే చాలు, అంతేరా. నా లిస్టులో ఇంకోసారి వెతుకుతాను. ఒకవేళ అలాంటి ఇల్లు దొరికితే 2 రోజులనే మీకు చెప్పేస్తాను. ఓకేనా? అరే 2 రోజులంతా ఎక్కువరా. రేపే దొరికితే చాలా మంచిది. ఏమంటున్నారు? తాళాలు నా చేతిలో పెట్టుకొని రెడీగా ఉన్నాను అనుకుంటున్నారా? అడగగానే ఇవ్వటానికి? నువ్వు మనసు పెడితే జరుగుతుంది. అది సరేలే. మరి వేణు భార్యకి ఉద్యోగం ఎక్కడ అన్నారు? ప్లే స్కూల్ రా. అక్కడ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్న ఇంట్లోనే ఉండడం మంచిది కదా. అరే నువ్వు ఒకడివిరా తెల్లవాళ్ళు రామాయణం వినేసి రాముడు సీతకి ఏమవుతాడని అడిగినట్లుంది. అరే నీకు నేను తెలుగులోనేగా చెప్తున్నాను, వాళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితి రా అని చెప్పి. అది మీరు చెప్పారు కదా. ఓ అది నేను మర్చిపోయాను. ఈ ఊరి చుట్టుపక్కల ఏ ఇల్లు ఉందబ్బా? అరే ఈ ఊరు ఆ ఊరు అనే సమస్య లేదురా. ఈ ఊర్లో ఎక్కడ దొరికినా పర్వాలేదు, తను పనికి వెళ్ళి రావటానికి కదా. ఇక్కడైనా పర్వాలేదా? అయితే ముందే చెప్పుండొచ్చు కదా. ఒక సూపర్ అయిన ఇల్లు ఉంది, ఒక మంచి ఇల్లు ఉంది. నేను మీకు చెప్తాను ఉండండి. అది కాదురా, అద్దె ఎంత అంటావు? అద్దె వదిలేయండి. ధైర్యం ఉందా? ఎందుకురా ధైర్యం? అడ్వాన్సే కదరా దానికి కావాలి. ఉండటానికి ధైర్యం ఉందా అని అడుగుతున్నాను. అద్దె ఇల్లు కోసం ఎందుకురా ధైర్యం అంతా? నేను అడిగేది అది కాదు. ఆ ఊరు నుండి ఈ ఊరు వచ్చి ఒంటరిగా ఉండే అంత ధైర్యం ఉందా అని అడుగుతున్నాను. వాళ్ళు ఏ నరకంలోనైనా ఉండటానికి సిద్ధంగా ఉన్నారా? అయితే మీకు ఇప్పుడు ఇల్లు చూపిస్తాను, రండి కూర్చోండి. ఇల్లు చూసి కన్ఫర్మ్ చేసేసుకుందాం. రండి, బండి ఎక్కండి, రండి. ఇంకో విషయం, ఇల్లు చూసి భయపడకూడదు. అదేంట్రా భయపెడుతుందేంటి? అది కాదు, ఇల్లు సెటప్ అలా ఉంటుంది. ఓహో. అన్నా వచ్చేసాము, దిగండి. సరే. ఇలా చూడండి అన్నా, ఈ ఏరియాలో సూపర్ అయిన ఇల్లు ఇది. అది కాదురా, నువ్వు అద్దెకిస్తారన్న ఇల్లు. నేను చెప్పిన ఇల్లు ఇదేనన్నా. భయపడ్డారా? అందుకే ముందే చెప్పాను మీకు నేను, భయపడకండి. అరే రాఘవ, ప్లే స్కూల్లో పనిచేసే వాళ్ళు ఉండగలిగిన ఇల్లేనారా ఇది? అసలు దీనికి ఎంతరా అద్దె? ముందు ఈ ఇల్లు మీకు నచ్చిందా చెప్పండి. అరే నువ్వు నన్ను ఎగతాళి చేయడానికి ఇక్కడ తీసుకొచ్చావా? 2 పోర్షన్గా ఇల్లు అద్దెకిచ్చారు.
ఇంతకు ముందు అద్దుకున్న వాళ్ళు ఇల్లు పాడు చేస్తూ ఉన్నారని ఖాళీ చేయించారు. ఓనర్ దుబాయ్లో ఉంటారు. ఆయనకి అద్దెకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఏరియాలో లాలి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ వారానికి ఒకసారి వచ్చి ఇల్లంతా శుభ్రం చేసి చెట్లకి నీళ్లు పోసి వెళ్తుంది. అలాగైతే మనం వెళ్ళిపోదాం అంటావా? అలా వెళ్తానంటే ఎలాగన్నా? మీకు నచ్చిందా లేదా చెప్పండి. అది ఇదంతా మనకు సరిపడతలే రాఘవ. ఒక్క నెల ఉండి చూడండి. ఒకవేళ నచ్చకపోతే వేరే ఇల్లు చూద్దాం. ఒక గొప్ప ప్రభాకర్ గారి కొడుకు ఇలాంటి ఒక పెద్ద ఇంట్లో ఉంటే మంచిదే కదా. అది గౌరవంగా ఉంటుంది. గౌరవం మాత్రం చాలదు కదరా, అద్దె కట్టాలి కదా. ఎంత ఇవ్వగలరు మీరు? నేను చెప్పాను కదరా, నెలకి 2000 ఇవ్వగలం. దానికి పైన ₹1 కూడా ఇవ్వలేం. ఇది మన మధ్యలో ఉండేవండి. ఒక 5000 ఇవ్వండి. 10,000 అద్దెకొచ్చే ఇల్లు ఇది. అంత కట్టలేం లేరా. కనీసం 4,000 ఇవ్వండి. అరే మనం వేరే ఇల్లు చూద్దాంరా. అరే వేరే ఇల్లంతా ఏం చూడొద్దు. 3,000 ఒప్పేసుకోండి. 3 నెలలు అద్దె అడ్వాన్స్గా ఇచ్చేయండి. అరే అది కాదులేరా, నేను అమ్మాయిని అడిగి చెప్తా. మీరు ఇల్లు చూస్తూనే ఉన్నారు కదన్నా. మీ పరిస్థితిని చూసే తక్కువకిస్తున్నాను. అందుకని ఒక చిన్న పిల్లితో కూడా ఈ విషయం చెప్పకండి. ఈ ఇంటికి అద్దె 3,000 అని. అర్థమైందా? అరే నేను ఎవరికి చెప్తాన్రా. రాఘవ్, ఆ? మాట్లాడడం పూర్తయిందా? ఇంకా ఏం పూర్తి కాలేదు. ఈ ఇంటికి పెయింట్ వేసే విషయం గురించి మాట్లాడుతున్నాను కదా. అవును అది మంచిదే. అప్పటికైనా దీని దశ మారుతుందేమో చూద్దాం. సరే సరే, మీకు ఓకే కాబట్టి ఇంట్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. రండి. అరే రాఘవ అదంతా వద్దురా. రండి. ఈ ఇంటిని మీ సొంత ఇల్లా అనుకోండి. రండి. అది కాదురా, ఇంతవరకు ఎవరు రాలేదనుకుంటగా. పోయిన వారమే అంతా శుభ్రం చేసి ఉంచాం. ఆ, పడుకుంటానికి ఒక మంచం ఉందనుకో. మంచివా? ఆ, ఫుల్ ఫర్నిష్డ్ ఇల్లు ఇది. రండి రండి, లోపలికి వచ్చి చూడండి. లోపలికి రండి. రండన్నా. రండి రండి. చూడండి ఎంత విశాలంగా ఉందో హాలు. అదిగో భలే సూపర్ అయిన బెడ్రూమ్. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి. చూసారా? బాగా కృష్ణున్న చారు. కూర్చుంటే లేవాలనిపించదు. రండి రండి రండి. అదిగో చూసారా? భలే సూపర్ అయిన కిచెన్. ఇక బాత్రూమ్ చూసారంటే ఎంత స్నానం చేసినా తీరదు. టాయిలెట్లు అయితే కూర్చుంటే లేవాలని అనిపించదు. అంత గొప్పగా కట్టారు ఈ ఇంటిని తెలుసా? అది 2,999 మాత్రమే. అరే 3,000 కదా చెప్పావు. అది జిఎస్టీ అన్న. జిఎస్టీ అని చెప్పావా? సరే అది వదిలే. కొంచెం అలాగే శుభ్రం చేసి మాకు ఇచ్చామనుకో. ఓకే అయితే మేము రేపే వచ్చేస్తాం. అలాగే. భగవంతుడా, లాటరీ కొట్టినట్టే. చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. ఏ అవసరం వచ్చినా ఊటిని వెళ్ళి పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. బాగా దాహం వేస్తుందిరా. ఈ పక్కన ఎక్కడైనా జ్యూస్ కొట్టు ఉంటుందంటావా? అక్కడ కొట్టుంది. లేదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా కొట్టే లేదు. అది కాదు, మనం వచ్చే దారిలో ఒకటి చూసాం కదా. అరే అక్కడికి వెళ్ళొద్దు. అక్కడ నీళ్లు అసలు బాగో. ఓహో అది కాదు, ఈ ఇంట్లో నీళ్ళు ఎలా బాగుంటాయిరా? ఇది బావి నీళ్ళన్నా, అందుకే సూపర్గా ఉంటాయి. వారి దగ్గర మెట్రో వాటరే ఉంటాయి. మీరు వచ్చి బండి ఎక్కండి. సెంటర్కి వెళ్తే మంచి జ్యూస్ షాప్ నేనే చూపిస్తాను. రండి 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 రండి. అన్నీ తాళాలు వేసుకునే వెళ్దాం. గట్టిగా తాళాలు వేసేద్దాం. ఎవరు రారు, అయినా సేఫ్టీ కోసం. అన్నా నీ బండి తిప్పినాక ఎక్కండి. నువ్వు ముందల బండి తిప్పరా. ఎక్కండి. గట్టిగా పట్టుకొని కూర్చోండి. జాగ్రత్త, మెల్లగా. మనం వెళ్ళి మంచి జ్యూస్ తాగుదాం. వెళ్ళవేటు. ఎరా, నా ముఖం చూస్తేనే నీకు బూతులు వస్తాయనే నాకు తెలుసు. ప్రారంభించు. నువ్వేం తిట్టినా నేను ఓర్చుకుంటానురా. ఇదిగో ఇది చూసావా? ఇది చూసి నీకు నోరోటోలో ఎలాంటి తప్పు లేదు. ఇది అది కాదురా, బ్లాక్ టీరా. నేనిప్పుడు ఇదేరా తాగుతున్నాను. దీని కలర్ చూసిన తర్వాత ప్రశాంతంగా ఉంది. ముందనుకొని చాలా ప్రశాంతంగా తాగేస్తున్నాను. నువ్వు కూడా అలా అనుకుంటావంటే ఇదిగో తాగేసేయ్.
తాగరా. ఏంట్రా ఎగతాలు చేస్తున్నావా? నీ భార్యకి ఇంకొక పని పెట్టావు. తమ్ముడి వేణు, మనం కూర్చొని తాగేటప్పుడు అసలు ఏమనుకుంటాం? మనమే ఈ దేశానికి మహారాజులమని. రే, మనం ఏం మట్టి కాదని ఇలా పడుకున్నప్పుడే అర్థమవుతుంది. నాకు జ్ఞానోదయం చేసిందే నువ్వు. నేను ఇక్కడే ఉంటే చచ్చిపోతానా ఏంటి? లేస్తాన్రా. లేచానంటే మీ పరిస్థితులు మొత్తం దారుణంగా మారిపోతాయి. ఏ, నువ్వు దానికి లెగవలసిన అవసరం లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఈ పరిస్థితుల్లోకి రావచ్చు. చుట్టూ నిలబడి మనసులో బాధపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు నీ పరిస్థితే చూడు. ఎలాగో చచ్చే గొర్రెకి ఆహారం పెడుతున్న ఆలోచనలోనే నీ భార్య కూడా ఆలోచిస్తుందిరా. ఆ పరిస్థితి నాకు రాకూడదన్న ఆలోచనతోనేరా ఇప్పుడు నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. రేయ్, బాగున్నప్పుడు భార్య మీద మొగుడు చూపించే ప్రేమను బట్టేరా మనకు బాగోనప్పుడు వాళ్ళు తిరిగి ప్రేమిస్తారు. నువ్వు 10-15 సంవత్సరాలు తినేసి తాగేసి తిరిగా. తగలెట్టిందంతా నా డబ్బులురా. రే, అది ఎప్పుడు సెప్టిక్ ట్యాంక్కి వెళ్ళింది. అలా నాశనం అవ్వకుండా ఏదైనా ఒకటి నువ్వు ఎవరికైనా ఇచ్చావారా? లేదు. అలాంటిది ఏమైనా నీ దగ్గర ఉందా చెప్పు. లేదు. నీకు ఎవరి మీద ప్రేమ లేదు, అందుకని నీ మీద ఎవరికి ప్రేమ లేదు. ఇకపైన రాబోయే జీవితంలో ఏం చేయాలో ఏం చేయకూడదో నువ్వే నాకు నేర్పించావు. దానికి నీకు నా ధన్యవాదాలు. మర్చిపోయాను. తర్వాత నిన్ను తిరిగి కూడా చూడకూడదనే అమ్మ చెప్పింది. అయినా కూడా చెప్తున్నాను, ఏదన్నా అవసరమైతే గట్టిగా పిలువు. మిగతా ఎవ్వరూ రాకపోయినా నేను వస్తాను. మేడం, డ్రెస్సులన్నీ ఐరన్ చేసి పెట్టాను. ఇక నేను బయలుదేరనా? ఏంటి సడన్ గా బాగోలేదా? తెలీదు, తల తిరుగుతున్నట్టుగా ఉంది. అయితే మరి నన్నెందుకు పిలవలేదు? పర్వాలేదు. పక్కింట్లోకి ఒక పార్టీ వచ్చి చూసింది. ఆ ఇల్లు క్లీన్ చేసి పెట్టమని రాఘవన్నే చెప్పారు. అందుకే కాస్త త్వరగా వెళ్ళాలని అనుకుంటున్నాను. మీకు ఒంట్లో బాగోపోతే సార్ వచ్చాకే వెళ్తాను. సార్కి 100 ఏళ్ళు. ఇక్కడ మీకు పనంతా పూర్తయిపోయింది కదా, మీరు బయలుదేరండి. పిల్లాడెక్కడా? మొబైల్తో ఆడుకుంటున్నాడు. వాడి చేతులు అద్దుంటే వాడికి అన్నం కూడా అక్కర్లేదు. ఇదంతా తక్కువ. ఒక్కొక్కిళ్లలో చూసావంటే ఈ పిల్లల చేతుల్లో ట్యాబ్లు, ఫోన్లు తప్ప ఇంకేది ఉండదు. అది తీసి పెట్టడం తప్ప ఇంకే పని ఉండదు. భోజనం చేసేటప్పుడు కూడా 2 కళ్ళు చేతులు ఆ మొబైల్లోనే ఉంటాయి. సార్ వచ్చేసరిగా ఇక నేను బయలుదేరుతాను. ఏంటి తొందరగా వెళ్తున్నారు? పక్కన ఖాళీగా ఉన్న ఇంటికి ఎవరో అద్దెకొస్తున్నారని చెప్పారు. క్లీన్ చేయటానికి వెళ్తున్నాను. ఆ ఇంట్లో ఒక తాళం నా చేతిలోనే ఉంది. ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి. ఆ ఇంటి గురించి మొత్తం తెలిసి ఎవరొస్తున్నారు? రాఘవన్నయ్య పని కదా అది. ఎవ్వరికి చెప్పకుండానే తీసుకొస్తాడు. ఎవరైనా సరే వచ్చాక ఇరుక్కుపోవాల్సిందే. మరి నేను వెళ్ళొస్తాను. ఆవిడ ఇక్కడికి పనికొచ్చి ఈ గ్యాప్ లో మిగతా అన్ని ఇళ్లలో పనిచేస్తున్నారే. ఏ పని పెండింగ్ పెట్టడం లేదు, అన్ని పనులు చేసేస్తున్నారు. టీ తీసుకొస్తాను. ఏమైంది నీకు? ఏం లేదు. కొంచెం టెంపరేచర్ ఉంది. నా నెత్తి మీద మీ చేయి పడినప్పుడల్లా నా ఒళ్ళంతా చల్లబడిపోతుంది. నీకు జ్వరం వచ్చే అవకాశాలున్నాయి. హాస్పిటల్కి వెళ్దామా? వద్దు, జ్వరం ఎక్కువగా రానివ్వండి. అప్పుడే బాగా చలిస్తుంది. జ్వరంలో వణుకుతూ బెడ్షీట్లో ముడుచుకుపోయి పడుకోవడానికి కోరికగా ఉంది. నీ ఆశ తీరా ఎంతసేపైనా నువ్వు పడుకో, కానీ కడుపులో ఉన్న బిడ్డను మాత్రం మర్చిపోకు. తన మొత్తం బాధ్యత ఇప్పుడు నీ మీదే. తనకేదైనా జరిగిందంటే నేను తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. నా కడుపులో పెరిగే బిడ్డ కోసం మాత్రమే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా.
ఇలాంటి ప్రశ్నలు జవాబులు ఏమీ వద్దు. మన మధ్య ఒకే ఒక అగ్రిమెంటే ఉంది. నా బిడ్డకి ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలని నేను నీ బిడ్డను అంగీకరించాను. ఆ మాటలో నేను చచ్చేంత వరకు ఎలాంటి మార్పు ఉండదు. వేణు, ఇప్పుడున్న పరిస్థితిలో బాలా చెప్పిందే సరే. సొంత ఇంటి వెనకాలే ఒక కుక్కలాగా పడుకుంటాం కంటే అద్దిల్లే బెటర్రా. నేను ఇక్కడే పడుంటాను, లేచి నడిచేంతవరకు. బాగా వర్షం పడి జ్వరం వస్తే అప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ ఆరోగ్యంగా లేరు. అసలు నువ్వు ఎవరి మీదరా కోపాన్ని చూపిస్తున్నావు? ఇలా చూడు, ముందుగా నీ ప్రాణాలు కాపాడుకోరా. ఒక అద్దిల్లు చూసి పెట్టానురా. అదేంటంటే నువ్వు ఒప్పుకుంటే చాలురా. మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, నేను తీసుకెళ్తాను. 4 కూలీల్ని తీసుకొచ్చి ఈ మంచానికి కట్టేసి తీసుకువెళ్తాను. నువ్వంతా నిర్ణయించుకొని మాట్లాడుతున్నావా? ఇంతకాలం నేనే నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను. మనం రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్లి రోడ్లో పడేయడమేనా నీ ప్లాన్? ఇక్కడ మర్యాద లేకుండా పడుకోవడం కంటే రోడ్లో పడుకోవడమే నయం. ఎలాగే జీవించచ్చు అనుకుంటున్నావు? నా కోసం కొద్ది కాలం ఖర్చు పెట్టారు కదా, అందుకే ఈ విశ్వాసం అనుకోండి. నేను మిమ్మల్ని చూసుకుంటాను. అద్దెకే అయినా ఒక మంచి ఇంటికే మనం ఇప్పుడు వెళ్ళేది. మన మనుషులమని మనకు అనిపించాలంటే మనం ఒక ఇంట్లోనే ఉండాలి. మీకు 3 పూట్ల భోజనం పెట్టగలనో లేదో, పస్తులు మాత్రం ఉంచను. భర్త అనే ప్రేమ కూడా ఉండదు, కానీ ఒక సాటి మనిషి మీద ఉండే దయ అది ఉంటుంది. అరే, నువ్వు వేరే ఏది ఆలోచించకరా. హ, కన్న తల్లికి సోదరులకి అక్కర్లేని వాడు ఇంకెందుకురా? ఊర్లో వాళ్ళు చూసి నవ్వుకునేటట్టు ఇలా పడుకున్నావు. సింహంలాగా తిరుగుతున్నవాడువి నువ్వు ఇలాగంటే, ఒక అనాథలాగా నువ్వు ఇలా పడుకోనుంటే చూడలేకపోతున్నావు. బాల చెప్పింది వినరా. అది కాదురా ఈ ఇంట్లో నువ్వు పెట్టిన కష్టాల్ని తట్టుకున్నదేరా ఈ పిల్ల. కాని ఇటువంటి పరిస్థితిలో నీకు అని ఉన్నది ఆ పిల్ల మాత్రమే. ఎవరు పట్టించుకోకుండా ఇక్కడే ఉంటారా, లేక 2 పూటలు తిన్నా పర్వాలేదని వస్తారా? జీవించాలనే ఆశ ఇంకా మీలో మిగిలే ఉంటే ఇక నేను చెప్పినట్టే మీరు వినాలి వేణుగోపాల్. నా చేతికి దీపం ఇచ్చి నన్నే ఇంట్లోపలికి తీసుకొచ్చింది మీరే కదా, అప్పుడు మీతోనేగా నేను చెప్పాలి. ఇంత జరిగినా నీ పొగరే ఏమాత్రం తగ్గలేదే. ఇందుకు పేరు అహంకారం కాదత్తయ్య, ధైర్యం అంటారు. నాకిప్పుడు ఎంతో ధైర్యం ఉంది, ఒక మగాణ్ణి చూసుకోబోయే ఆడదాని ధైర్యం. మీరు ఒక స్త్రీ అని నేను అనుకున్నాను. ఇప్పుడు నా మనసులో మీరొక క్రూరమైన దెయ్యంలా ఉన్నారు. ఏమే మమ్మనే అంత మాట అంటావా? ఇంకోసారి ఏమే అది ఇది అన్నావు? ఈవిని చూసి అత్తయ్య అని పిలవడానికి నాకు నోరు రావడం లేదు. ముందు భర్తని మూలన కూర్చోబెట్టి పిల్లలకి మందు పోసి పెంచారు. ఆఖరికి భోజనం పెట్టిన కొడుకునే పాత వస్తువుని పారేసినట్టు పారేశారు. నువ్వసలు అమ్మవేనా?